ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. నాకు భలే ప్రాబ్లం వచ్చి పడిందిరా సురేష్. ఏమైంది? నీ బాధ ఏంటో చెప్పరా, ఏదో ఒక సొల్యూషన్ ఎత్తుదాం. నా కోసం నేను ఎప్పుడు ఏం కోరుకోను, అది నా రూల్, తెలుసు కదా. అది తెలుసులేరా, ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పరా బాబు. నాకు పెళ్లి సెట్ అవ్వట్లేదు కదా. మన ఊరి చివర పోలేరం గుళ్ళో పెళ్లి జరగాలని మొక్కుకుంటే అయిపోతుందంట. నా రూల్ వల్ల నేను వెళ్ళలేను, అలాగని ఊరుకోలేను. ఓ సంతేనా, సింపుల్ సొల్యూషన్ చెప్తా విను. నీ కోసం కాకుండా మీ అమ్మ కోసం కోరుకో. అంటే దేవుడా, మా అమ్మకు ఓ మంచి అమ్మాయిని కోడలుగా రావాలని మొక్కుకో, ప్రాబ్లం సాల్వ్. ఈ రోజుల్లో చచ్చిపోతున్నాం ఈ వింత ఫ్యాషన్స్ తో. వాడిని చూడు, మర్రి చెట్టు ఊడల్లాగా ఎలా పెంచాడో జుట్టు. ఏదో వెరైటీ ప్రాబ్లంలే. అదేంటే అలా అంటావు? ఏమైంది వాడికి? ఆరోగ్యం బాగుపడితే ఒక సవరంకి సరిపోయినంత జుట్టు ఇస్తానని వాళ్ళ అమ్మ మొక్కుకుందట. సరే, దానికి దీనికి ఏంటి సంబంధం? అదే కదా సంబంధం. మరి ఆవిడికి పెరగదు, వీడికి ఓడదు. సో ఆ మొక్కు వీడికి ఫిక్స్ అయింది. ఆ రమేష్ గాడికి ఫుల్ జుట్టు ఉండేది కదరా బీటెక్ లో, ఇప్పుడేంట్రా ఎప్పుడు గుండేవాడికి. ఓ అదా, లాస్ట్ మంత్ వాళ్ళ మొక్కుల నానమ్మ వచ్చిందిలే వాళ్ళ ఇంటికి. స్వర్ణకమలం సినిమాలో శ్రీలక్ష్మి భక్తికి వాళ్ళ ఆయన బలైనట్టు వాళ్ళ నానమ్మ మొక్కులకి వీడి జుట్టు బలి. అందుకే ఆ జ్యువెలరీ షాప్ యాడ్ లో లాగా ఎప్పుడు చూసినా మనోడు తళతళ మిలమిలా. నువ్వేంట్రా కొత్త పెళ్లి కొడుకువి, గుండ్రంగా గుండ్రాయిలాగా ఉండాల్సినోడివి గుండు సుదిలాగా అయ్యావు, ఏమైందేంటి? పెళ్ళైన కొత్తలో మా అత్తగారు వాళ్ళతో తిరుపతి వెళ్ళానురా. పెళ్లి సరిగ్గా జరిగితే అంగ ప్రదక్షిణ నాతో చేయిస్తానని మా ఆవిడ మొక్కుకుందట. దేవుడి గురించి కదా, తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది. ఏమండి అలా అంటారేంటండి? మన కోసమే కదండి. ఇదిగో ఇలా క్యూట్ గా అంటేనే ప్రతిసారి అడ్డంగా బుక్ అయిపోతున్నా. అప్పుడు మొదలెట్టిన ప్రదక్షిణ ప్రస్థానం ఏనుగు లాంటి నన్ను పీనుగులాగా చేసింది. అయ్యో అయ్యో, ఏంటండి ఆ మాటలు? ఏడుకొండలవాడా వెంకటరమణ, మా ఆయన ఆరోగ్యం బాగుండాలి. ఆపు ఆపు, అక్కడతో ఆపేయి. ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు, అంతే. ఇలాంటి దోస్తులు మీకు కూడా ఉంటే ఈ ఆణిముత్యాలు ఛానల్ మీకోసమే. మరెందుకు ఆలస్యం? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి త్వరగా మీ దోస్తుగాళ్ళని కూడా తీసుకొచ్చి మా ఛానల్ని వినిపించేయండి.